హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ అండి. ఆన్లైన్ క్లాసెస్ పార్ట్ 1 రీజనింగ్ అండి, గ్రాండ్ టెస్ట్ 12. ఒకసారి చూసినట్టయితే వాట్ కమ్స్ ఇన్ ద బ్లాంక్ ప్లేసెస్ ఇన్ ద నెంబర్ సిరీస్ గివెన్ బిలో. ఈ క్రింది ఇవ్వబడిన సంఖ్యా శ్రేణిలో ఖాళీ స్థలంలో ఏమి వస్తుంది అన్నారండి. ఒకసారి కానీ చూస్తే 448, 220, 106, 49-6.25 ఇచ్చాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే 448, 220 అయిందంటే ఎంత మైనస్ చేశాడండి? మనకు వచ్చేసి 228 అండి, మైనస్ 228 చేశాడండి. 220, 106 అయిందంటే డిఫరెన్స్ ఎంత చేశాడండి? మనకి మైనస్ 114 చేశాడండి. ఓకేనండి, మైనస్ 114. అదే 106, 49 అయిందంటే డిఫరెన్స్ ఎంత చేశాడండి? మనకు వచ్చేసి 57 చేశాడండి. 57 డిఫరెన్స్ చేశాడండి. అంటే మైనస్ 228 మైనస్ 114 మైనస్ 57 అంటే ఇప్పుడు ఈ మైనస్ 228లో సగం అంటే ఎంత వచ్చిందండి? మనకి మైనస్ 114 వచ్చిందండి. అదేవిధంగా మైనస్ 114లో సగం అంటే ఎంత వచ్చిందండి? మనకి మైనస్ 57 వచ్చిందండి. అంటే మైనస్ 228లో సగం అంటే ఎంత అండి? 0.5 సగం. అదే 114లో సగం ఎంత అండి? 0.5 అంటే 1/2. అదేవిధంగా 57లో సగం, 57లో వచ్చేసి సగం అండి. అంటే 57లో సగం వచ్చేసి మనకి ఎంత వచ్చిందండి? మనకి 57లో సగం వచ్చేసి 28 మైనస్ 28.5 వచ్చిందండి. అంతే కదండి, 28.5 వచ్చిందండి. 49 మైనస్ 28.5 అంటే ఎంత వచ్చిందండి? మనకి 20.5 వచ్చిందండి. ఈ 20.5 తర్వాత మరలా ఈ మైనస్ 28.5లో సగం అంటే ఎంత వచ్చిందండి? మనకి మైనస్ సగం అంటే ఎంత అండి? 13.5 వచ్చిందండి. అంటే 20.5 మైనస్ 13.5 అండి. అంటే మనకి ఎంత వచ్చిందండి? 6.25 వచ్చిందండి. ఓకేనండి, 6.25 వచ్చిందండి. ఓకేనండి, ఇక్కడ మైనస్ 13 కదండి, 28.5 అంటే బై 2 అంటే ఎంత అండి? 14.25 అండి. అంటే మనకు వచ్చేసి ఎంత వచ్చిందండి? ఇక్కడ 14 మైనస్ 14.25 అండి, మైనస్ 14.25. 20.5 మైనస్ 2.5 అంటే ఎంత వచ్చిందండి? మనకి 6.25 వచ్చిందండి. ఓకేనండి, ఇలా చేశాడండి. ఓకేనండి, ఒకసారి కానీ చూసినట్టయితే మరలా చెప్తున్నాను, ఒకసారి కానీ చూసినట్టయితే 448 మైనస్ 228 అంటే 220, 228 మైనస్ 114 అంటే 106, 106 మైనస్ 57 అంటే 49, 49 మైనస్ 28.5 అంటే ఎంత అండి? 20.5, 20.5 మైనస్ 14.25 అంటే ఎంత అండి? 6.25. అంటే ఈ మైనస్ 228లో సగం అంటే ఎంత అండి? 114. ఈ 114లో సగం అంటే ఎంత అండి? 57. అదేవిధంగా 57లో సగం అంటే ఎంత వచ్చిందండి? మనకి మైనస్ 2.5 వచ్చిందండి, మైనస్ అండి. అదేవిధంగా మైనస్ 28.లో సగం ఎంత అండి? 14.25 అండి. అంటే మన ఆన్సర్ ఎంత వచ్చిందండి? 20.5 అండి. అంటే ఈ డిఫరెన్స్నే సగం తీసుకున్నాడండి. 228లో సగం, 114లో సగం, 57లో సగం, 28లో సగం తీసుకున్నాడండి. అంటే మన ఆన్సర్ 20.5. అంటే ఏ ఆప్షన్ రైట్ అవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి రైట్ అండి. అదేవిధంగా ఇంకో విధంగా చేద్దామండి. ఇదే మోడల్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఒకసారి కానీ చూసినట్టయితే ఇప్పుడు 448 ఉంది కదండి, 448 మైనస్ 8 అండి, బై 2 చేశాడండి. 448 మైనస్ 8 అంటే ఎంత వచ్చిందండి? మనకు వచ్చేసి 448 మైనస్ 8 అంటే ఎంత అండి? 440/2 అండి. 440/2 అంటే ఎంత వచ్చిందండి? మనకి 220 వచ్చిందండి. ఇదిగోండి 220 అండి. నెక్స్ట్ మరలా చూసినట్టయితే 220 మైనస్ 8/2 అండి. 220 మైనస్ 8 అంటే ఎంత వచ్చిందండి? మనకు వచ్చేసి 212 వచ్చిందండి. 212/2 అంటే ఎంత వచ్చిందండి? మనకి 106 వచ్చిందండి. ఇదిగోండి 106 వచ్చిందండి. అదేవిధంగా మరలా చూసినట్టయితే 106 మైనస్ 8/2, 106 అంటే ఎంత వచ్చి 106 మైనస్ 8 అంటే ఎంత వచ్చిందండి? మనకి 98 వచ్చిందండి. 98/2 అంటే మనకి ఎంత వచ్చిందండి? మనకి వచ్చేసి 49 వచ్చిందండి. అదేవిధంగా 49 మైనస్ 8/2 తీసుకున్నానండి.
49 మైనస్ 8 అంటే ఎంత వచ్చిందండి? 49 మైనస్ 8 అంటే ఎంత అండి? 41/2 అండి. 41/2 అంటే ఎంత వచ్చిందండి? 20.5 వచ్చిందండి. 20.5 ఇదిగోండి 20.5 అండి. అదేవిధంగా 20.5 మైనస్ 8/2 అండి. 20.8 అంటే ఎంత వచ్చిందండి? మనకు వచ్చేసి 20 అంటే మనకి ఎంత వచ్చిందండి? 12 ఎంత వచ్చిందండి? 5 అండి. 12.5/2 అంటే ఎంత వచ్చిందండి? 6.25 వచ్చిందండి. అంటే -8/2 చేసినా వచ్చిందండి. 12.5/2 అంటే ఎంత వచ్చిందండి? మనకి 6.25 వచ్చిందండి. సేమ్ ఇలా చేసినా కానీ ఆన్సర్ వచ్చిందండి. ఓకేనండి, మన ఆన్సర్ వచ్చేసి ఎంత అండి? 20.5 అండి మన ఆన్సర్. ఓకేనండి, -8/2 చేసినా వచ్చిందండి. ఓకే అండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే నెక్స్ట్ అండి, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద సర్కిల్. ఈ క్రింది వృత్తంలో లోపించిన సంఖ్య ఏది అన్నాడండి. ఒకసారి గురించి చూసినట్టయితే ఇలా ఆపోజిట్ తీసుకున్నాడండి. ఆపోజిట్ ఏంటంటే ఒకసారి కానీ చూసినట్టయితే ఇవి క్యూబ్స్ అండి, ఇవి స్క్వేర్లు అండి. 5 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, ఇలా ఆపోజిట్ క్యూబ్ తీసుకున్నాడండి. 2 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అండి. 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే ఎంత వచ్చిందండి? 9, 2 క్యూబ్ అంటే 8, 1 క్యూబ్ అంటే 1 అండి. 25 ప్లస్ 9 అంటే 34, 34 ప్లస్ 8 అంటే ఎంత అండి? 42, 42 ప్లస్ 1 అంటే ఎంత అండి? 43 అండి. ఇదిగోండి మిడిల్లో 43 అండి. సేమ్ ఇలాగే అండి, ఇలా ఆపోజిట్ తీసుకున్నాడండి. ఈ ఆపోజిట్లోనేమో స్క్వేర్లు అండి. 6 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ ఈ ఆపోజిట్లో క్యూబ్ తీసుకున్నాడండి. 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ అండి. 6 స్క్వేర్ అంటే 36, 4 స్క్వేర్ అంటే 16 అండి. అదేవిధంగా 2 క్యూబ్ అంటే ఎంత అండి? 8, 3 క్యూబ్ అంటే 27 అండి. 36 ప్లస్ 16 అంటే ఎంత వచ్చిందండి? మనకి 52 అండి. 52 ప్లస్ 8 అంటే ఎంత వచ్చిందండి? 52 ప్లస్ 60 అండి. 60 ప్లస్ 27 అంటే 87 అండి. ఇదిగోండి మిడిల్లో 87 అండి. ఓకే అండి, నెక్స్ట్ అదే చూసినట్టయితే సేమ్ ఇలా ఆపోజిట్ అండి. ఒకసారి కానీ చూస్తే 7 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్, 7 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ తీసుకున్నాడండి. 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ అంటే 64, 2 క్యూబ్ 8, 4 క్యూబ్ అంటే 64 అండి. ఓకే, ఈ విధంగా సమ్ చేస్తే 49 ప్లస్ 64 అంటే ఎంత వచ్చిందని మనకి 53 ఎంత వచ్చిందని 49 ప్లస్ 4 అంటే 53 ప్లస్ 60 అంటే ఎంత వచ్చిందని మనకి 113 ప్లస్ 8 అంటే ఎంత అండి? 121 ప్లస్ 64 అంటే ఎంత వచ్చిందని మనకి 185 వచ్చిందండి. అంటే మన ఆన్సర్ వచ్చేసి ఏంటండి? 185. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ అండి. ఓకేనండి, ఈ విధంగా ఆపోజిట్ చేసినప్పుడు స్క్వేర్లు, ఈ విధంగా ఆపోజిట్ చేసినప్పుడు క్యూబులు చేశాడండి. మొత్తం ఏం చేశాడండి? యాడ్ చేశాడండి. అంటే మన ఆన్సర్ ఏమవుతుందండి? ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. ఓకేనండి, 185 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే అండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే అదేవిధంగా సెలెక్ట్ ద ఆడ్ వన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. క్రింది వాణిలో భిన్నమైన దానిని గుర్తించండి అన్నాడండి. 24, 60, అదేవిధంగా 124, ఫోర్త్ వన్ వచ్చేసి 210 అండి. ఓకే అండి, ఒకసారి కానీ చూసినట్టయితే 24 దేంతో డివిజిబుల్ అవుతుందండి? 3తో డివిజిబుల్ అవుతుందండి. 60 అనేది దేంతో డివిజిబుల్ అవుతుందండి? అదేవిధంగా 3తో డివిజిబుల్ అవుతుందండి. అదే 210 కూడా ఎవరితో డివిజిబుల్ అండి? 3తో డివిజిబుల్ అవుతుందండి. కానీ 124 3తో డివిజిబుల్ అవుతుందా? అవదండి. ఓకే అండి, 124 అనే 3తో డివిజిబుల్ అవదండి. అంటే మనకి దీంట్లో భిన్న పరీక్షలో 3 ఒకే విధంగా ఉండాలి, ఒకటి భిన్నంగా ఉండాలి, భిన్నంగా ఉన్నది మన ఆన్సర్. అయితే ఈ 3 డివిజిబుల్ అవుతున్నాయండి. ఒకటోది, రెండోది, ఫోర్త్ ఆప్షన్. కానీ థర్డ్ ఆప్షన్ మనకు డివిజిబుల్ అవుతుందా? అవదండి. అంటే మన ఆన్సర్ ఏమవుతుందండి? 124 అండి. అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. థర్డ్ డివిజిబుల్ అండి. ఓకేనండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ గంగా ఈజ్ కోడెడ్ యాజ్ 21, 3, 42, 21, 3 అండ్ కోసి ఈజ్ కోడెడ్ యాజ్ 33, 45, 57, 24, 27. హౌ విల్ గోమతి బి కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్? అంటే ఏమన్నాడంటే ఒక కోడ్ భాషలో గంగాను ఎలా రాశాడంటండి? 21, 3, 42, 21, 3 గాను, మరియు కోసిని ఎలా రాశాడంటండి? కోసి వచ్చేసి 33, 45, 57, 24, 57 గాను కోడ్ చేశారు. అయితే
గోమతి మనల్ని ఏ విధంగా కోడ్ చేస్తారు అని అడిగాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే ఒకసారి గంగా GANGA గంగా. ఒకసారి చూస్తే G పొజిషన్ 7, A అంటే 1, N అంటే 14, G అంటే 3, G అంటే ఎంత అండి 7, G అంటే 7, A అంటే 1. 7 into 3 అంటే ఎంత అండి 21, 1 into 3 అంటే ఎంత అండి 3, 14 into 3 అంటే ఎంత అండి 42, 7 into 3 అంటే ఎంత అండి 21, 1 into 3 అంటే ఎంత అండి 3 అండి. అంటే మనకి గంగాకి ఏమని కోడ్ చేశాడండి, గంగాకి వచ్చేసి గంగాకి 21 3 42 21 3 ఓకే అండి ఇంటూ 3 చేశాడండి. అదేవిధంగా మనల్ని కోసి అడిగాడండి, KOSHI. ఒకసారి K అంటే 11, M అంటే ఎంత అండి, O అంటే ఎంత అండి, O అంటే 13, S అంటే 19, H అంటే 8 అండి, I అంటే 9. 11 into 3 అంటే ఎంత వచ్చిందండి మనకి 33 అవుతుందండి. అదేవిధంగా O అంటే ఎంత అండి మనకి 15 అండి. 15 3 జార్ ఎంత అవుతుందండి 45. 19 into 3 అంటే ఎంత అండి 57. 8 into 3 అంటే ఎంత అండి 24. అదేవిధంగా 9 into 3 అంటే ఎంత అండి 27 అండి. సో ఒకసారి కోసిక్ గాని చూసినట్టయితే 33 45 57 24 27 అండి. అదే మనల్ని దేనికి కనుక్కోమన్నాడండి, మనకు వచ్చేసి గోమతి అండి, GOMTI అండి. ఒకసారి చూస్తే G అంటే 7, O అంటే 15, M అంటే 13, T అంటే 20, I అంటే ఎంత అండి 9 అవుతుందండి. ఓకే, మనం ఏం చేయాలండి ఇంటూ 3 చేయాలండి. ఓకేనండి, ఆ లెటర్ పొజిషన్కి ఇంటూ 3 మనం మల్టిప్లికేషన్ చేయాలండి. ఒకసారి చూస్తే 7 3 జార్ ఎంత అవుతుందండి మనకి 21, మైనస్ 15 3 జార్ ఎంత అవుతుందండి 45, మైనస్ 13 3 జార్ ఎంత అవుతుందండి 39, 23 జార్ ఏమవుతుందండి 60. అదేవిధంగా 9 3 జార్ ఎంత అవుతుందండి 27 అవుతుందండి. అంటే మనకి ఏమవుతుందండి ఆన్సర్ వచ్చేసి 21 45 39 60 27. ఓకేనండి, 21 45 39 60 27 అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి, సెకండ్ ఆప్షన్ అండి. అంటే ఆ లెటర్ పొజిషన్ తీసుకొని ఇంటూ 3తో మల్టిప్లికేషన్ చేశాడండి. అంటే మనకి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే అండి చూస్ ద నెంబర్ ఫ్రమ్ ది ఆల్టర్నేట్ గివెన్ బిలో విచ్ బియర్స్ ద సేమ్ రిలేషన్షిప్ విత్ ద థర్డ్ నెంబర్ యాజ్ ద రిలేషన్షిప్ దట్ ద ఫస్ట్ 2 numbers బియర్ అన్నాడండి. ఒకసారి చూస్తే ఈ క్రింది ఇచ్చిన మొదటి 2 సంఖ్యల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని మూడో సంఖ్యలు కలిపి సంఖ్యల ఐచ్ఛికాల నుండి కనుగొనండి అన్నాడండి. అంటే ఒకసారి కానీ చూసినట్టయితే 49 793 ఇచ్చాడండి, ఈ సేమ్ యాజ్ 53 డాష్ ఇచ్చాడండి. ఒకసారి చూస్తే 4 క్యూబ్ అంటే ఎంత అండి 64 ప్లస్ 9 క్యూబ్ అంటే ఎంత అండి 729 అండి. అంటే 64 ప్లస్ 729 అంటే ఎంత వచ్చిందండి 793 అండి. అదేవిధంగా 5 క్యూబ్ అంటే ఎంత అండి 125 ప్లస్ 3 క్యూబ్ అంటే ఎంత అండి 27 అండి. ఒకసారి కానీ 125 ప్లస్ 27 అంటే మనకి ఎంత వచ్చిందండి 152 అవుతుందండి. ఓకేనండి, మనకి ఏ ఆప్షన్ రైట్ అవుతుందండి, సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. క్యూబుల్ చేశాడండి. ఓకే అండి, 5 క్యూబ్ అంటే 125, 3 క్యూబ్ అంటే 27, 125 ప్లస్ 27 అంటే ఎంత వచ్చిందండి మనకి 152 అవుతుందండి. అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి, సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి, అదేవిధంగా నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ క్రింది ఇచ్చిన ప్రశ్నలో లోపించిన అక్షర సమూహాన్ని గుర్తించండి అన్నాడండి. ఒకసారి చూస్తే V25I, అదేవిధంగా W16G, X9E, అదేవిధంగా డాష్ Z1A ఇచ్చాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే V అంటే 22, W అంటే 23, X అంటే 24, Z అంటే 26. ఒకసారి కానీ చూసినట్టయితే మనం ఏ విధంగా ఇచ్చాడంటే V25I, W16G, అదేవిధంగా X ఇచ్చాడండి ఇలా. తర్వాత I పొజిషన్ 9, G పొజిషన్ 7, E పొజిషన్ 5, అదేవిధంగా A పొజిషన్ 1. ఒకసారి కానీ చూసినట్టయితే అన్ని మొదటి చూడాలండి, ట్రిపుల్ సిరీస్ టైప్ ఇచ్చాడు క్వశ్చన్. ఒకసారి కానీ చూసినట్టయితే మనం ఈ 22 23 అయిందంటే ఎంత అండి +1, 23 + 1 అంటే 24,
24 ప్లస్ 1 అంటే 25, 25 పొజిషన్ వై, 25 ప్లస్ 1 అంటే ఎంత అండి 26 అవుతుందండి. ఓకేనండి, అంటే ఫస్ట్ కాంబినేషన్ ఏమొచ్చాడు +1తో వచ్చాడండి. అదేవిధంగా సెకండ్ కాంబినేషన్ చెక్ చేస్తే 25 ఎలా రాయొచ్చు 5 స్క్వేర్, అదేవిధంగా 16 ఎలా రాయొచ్చు 4 స్క్వేర్, అదేవిధంగా 9 ఎలా రాయొచ్చు 3 స్క్వేర్, 5 4 3. నెక్స్ట్ ఏం రావాలి 2 స్క్వేర్ రావాలండి. 2 స్క్వేర్ అండి, 2 స్క్వేర్ అంటే ఎంత అండి 4. అదేవిధంగా నెక్స్ట్ అండి 1 స్క్వేర్ అండి, 1 స్క్వేర్ అంటే ఎంత అండి 1 వచ్చిందండి. ఓకే అండి, సెకండ్ కాంబినేషన్ ఏమొచ్చాడండి స్క్వేర్లతో వెళ్ళాడండి. ఓకే, థర్డ్ చెక్ చేద్దాం. 9 7 అయిందంటే ఎంత అండి -2, 7 5 అయిందంటే -2, మరి 5 - 2 అంటే ఎంత వచ్చిందండి 5 - 2 అంటే 3 వచ్చిందండి. ఓకే అండి, 3 - 2 అంటే ఎంత అండి మనకు వచ్చేసి 1 అండి. ఇదిగో 1 ఇచ్చాడండి. అంటే మన ఆన్సర్ ఏమవుతుందండి వై. ఇదిగోండి ఈ కాంబినేషన్ లెటర్స్ రావాలండి. ఒకసారి 4 ఇక్కడ సి అండి, అంటే Y4C అండి మన ఆన్సర్. ఎక్కడుందండి Y4C. ఓకే అండి, Y4C. ఓకే అండి, ఫస్ట్ కాంబినేషన్ ఏమో +1, సెకండ్ కాంబినేషన్ స్క్వేర్లు, థర్డ్ కాంబినేషన్ -2తో వచ్చాడు. అంటే మన ఆన్సర్ Y4C అండి. అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి స్టేట్మెంట్ అండి. స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే షుడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ టు టోటల్లీ బ్యాన్డెడ్ ఇన్ అవర్ కంట్రీ. ఓకే అండి, ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇచ్చాడంటే ఆర్గ్యుమెంట్స్ ఎస్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ అండ్ దేర్ ఫార్ ఇట్ ఈస్ బిహైండ్ ద మీన్స్ ఆఫ్ ది మోస్ట్ పీపుల్ ఇన్ అవర్ కంట్రీ. ఓకే అండి, నెక్స్ట్ ఏమిచ్చాడంటే ఏమిచ్చాడు షుడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ బి టోటల్లీ బ్యాన్డెడ్ ఇన్ అవర్ కంట్రీ అంటే నో, నథింగ్ షుడ్ బి బ్యాన్డెడ్ ఇన్ ది డెమోక్రటిక్ కంట్రీ లైక్ అవర్స్ అని ఇచ్చాడండి. ఓకేనండి, డెమోక్రటిక్ కంట్రీ అండి మంది. ఓకేనండి, ఒకసారి ఇక్కడ ఏమిచ్చాడంటే ఒకసారి ప్రకటన కానీ చూసినట్టయితే దేశవ్యాప్తంగా మాంసాహారం నిషేధించాలా అని అడిగాడండి. అంటే మన దేశవ్యాప్తంగా మాంసాహారాన్ని నిషేధించాలా అని అడిగాడండి. అంటే దానికి వాదనలు ఏమిచ్చాడంటే అవును నిషేధించాలంటండి. ఎందుకంటే ఇది చాలా ఖరీదైనది అని అడిగాడండి. ఖరీదైనది మరియు చాలామందికి అందుబాటులో లేదు అన్నాడండి. అంటే దేశవ్యాప్తంగా మాంసాహారం నిషేధించాలంటే చాలా ఖరీదైనది అందుబాటులో లేదు అన్నాడండి. అంటే దీన్ని నిషేధించాలి అని అడిగాడండి. అంటే ఫస్ట్ వన్ రైట్ అవుతుందా? రైట్ అవుతుంది. ఎందుకు ఖరీదైనది మరియు అంటే మాంసాహారం కొనుక్కోలేని స్థితిలో మనమైతే లేం కదా. ఖరీదైనది మరియు చాలామందికి అందుబాటులో లేదని అన్నాడండి. అంటే చాలామందికి అందుబాటులో ఉందా లేదా? అందుబాటులో ఉందండి. మాంసాహారం అనేది చాలామందికి అందుబాటులో ఉందండి. ఖరీదైనది మరియు అందుబాటులో లేదు అన్నాడండి. చాలామందికి అందుబాటులో లేదు అండి. చాలా మందికి అందుబాటులో లేదు అంటే సగం కంటే ఎక్కువ మంది అండి. సగం కంటే ఎక్కువ మందికి అందుబాటులో లేదు అని అర్థం అండి. అంటే ఫస్ట్ వన్ ఏమవుతుందండి? రాంగ్ అవుతుందండి. ఓకే అండి, నెక్స్ట్ ఏమన్నాడంటే దేశవ్యాప్తంగా మాంసాహారం నిషేధించాలా అంటే మన ఏమన్నాడండి మనలాంటి ప్రజాస్వామ్యం అంటే డెమోక్రటిక్ కంట్రీలో మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో దీనిని నిషేధించకూడదు అన్నాడండి. అంటే ప్రజాస్వామ్య దేశంలో దేన్ని అంత ఈజీగా నిషేధించకూడదండి. అంటే మాంసాహారం నిషేధించవచ్చా? లేదండి. అంటే ఇదేమవుతుందండి? రైట్ అవుతుందండి. మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో దీన్ని నిషేధించకూడదు అన్నాడండి. అంటే మనది ఏ కంట్రీ? డెమోక్రటిక్ కంట్రీ అండి. అంటే ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో మాంసాహారం నిషేధించాలా? కూడదండి. ఓకేనండి, మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో మాంసాహారం నిషేధించడం అనేది లేదండి. అంటే మనకి ఏది సరైనది అవుతుందండి? వాదన 2 మాత్రమే బలమైంది అవుతుందండి. ఓకేనండి, ఒకసారి కానీ చూసినట్టయితే నెక్స్ట్ చూడండి. ఒకసారి BLINK బ్లింక్ ఈజ్ 546 అండ్ పర్స్ ఈజ్ 1407 దెన్ ఫస్ట్ ఈక్వల్ టు అన్నాడు. ఒకవేళ బ్లింక్ని 546 మరియు పర్స్ని 1407 అయితే ఫస్ట్ ఎంత అని ఇచ్చాడండి. ఒకసారి కానీ చూస్తే BLINK అండి బ్లింక్. ఒకసారి B2 L అంటే 12 I అంటే 9 N అంటే 14 K అంటే ఎంత వచ్చిందండి మనకి? K అంటే ఎంత వచ్చిందండి? 11 వచ్చిందండి. K పొజిషన్ ఎంత? 11. ఒకసారి కానీ చూస్తే 2 స్క్వేర్ అంటే ఎంత? 4, 12 స్క్వేర్ అంటే 144, 9 స్క్వేర్ అంటే 81, 14 స్క్వేర్ అంటే 196, అదేవిధంగా 11 స్క్వేర్ అంటే ఎంత అండి? 121 అండి. ఓకేనండి, 2 స్క్వేర్ B అంటే ఎంత అండి? 2 స్క్వేర్ 4,
12 స్క్వేర్ 144, 9 స్క్వేర్ అంటే 81, 14 స్క్వేర్ అంటే 196, 11 స్క్వేర్ అంటే ఎంత అండి 121 అండి. ఓకే, 4 + 144 అంటే ఎంత అండి 148, 148 + 1 అంటే ఎంత అండి 149, 149 + 8 అంటే 229, 229 + 6 అంటే ఎంత వచ్చిందండి మనకు వచ్చేసి 235, 235 + 10 అంటే 100 అంటే ఎంత అండి 235 అంటే 335, 335 + 90 అంటే ఎంత వచ్చిందండి 335 అంటే 4 ఎంత వచ్చిందండి మనకు వచ్చేసి 445 అండి. అదేవిధంగా 445 + 21 అంటే ఎంత ఉంది 546 అండి. ఈ స్క్వేర్లన్నిటిని ఏం చేశాడండి సమ్ చేశాడండి. అదేవిధంగా పర్స్ అండి PURSE పర్స్ కానీ చూసినట్టయితే P పొజిషన్ 16, U పొజిషన్ 21, R అంటే 18, S అంటే 19, E అంటే 5. 16 స్క్వేర్ అంటే ఎంత అండి 256, 21 స్క్వేర్ అంటే 441, 18 స్క్వేర్ అంటే 324, అదేవిధంగా 19 స్క్వేర్ అంటే 361, అదేవిధంగా 5 స్క్వేర్ అంటే ఎంత అండి 25. ఓకే అండి, ఈ మొత్తం ఈ స్క్వేర్ అన్నిటిని సమ్ చేస్తే మనకి ఎంత ఇచ్చాడండి వాడు 1407 ఇచ్చాడండి. ఓకే అండి 1407 అండి. ఓకే అండి, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 1407 వచ్చిందండి. అదేవిధంగా మనం కనుక్కోవాల్సింది ఏంటండి, మనం కనుక్కోవాల్సింది ఫస్ట్ అండి FIRST ఫస్ట్. F అంటే 6, I అంటే 9, R అంటే 18, S అంటే 19, T అంటే 20. 6 స్క్వేర్ అంటే ఎంత అండి 36, 9 స్క్వేర్ అంటే 81, 18 స్క్వేర్ అంటే ఎంత అండి 361, 324 అండి 324. అదేవిధంగా 19 స్క్వేర్ అంటే 361, అదేవిధంగా 20 స్క్వేర్ అంటే 400. ఒకసారి కానీ చూస్తే ఓన్లీ 100 కౌంట్ చేస్తున్నానండి. 100 కౌంట్ చేస్తే 300 + 400 అంటే ఎంత అండి 1000 అవుతుందండి. ఓకే అండి, 300 400 1000. ఒకసారి ఇప్పుడు 10s లెక్కేస్తారండి. ఇక్కడ 30 + 80 110, 110 + 20 అంటే ఎంత అండి 110 + 130, 130 + 60 అంటే ఎంత వచ్చిందండి 130 190, 190 వచ్చిందండి. ఇప్పుడు ఓన్లీ ఓకేనండి, ఇప్పుడు ఓన్లీ వన్స్ లెక్కేద్దాం. 6 + 1 అంటే 7, 7 + 4 అంటే ఎంత వచ్చిందండి 11, 11 + 1 అంటే ఎంత అండి 12 అండి. ఓకే అండి 12 వచ్చిందండి. ఒకసారి గారు చూస్తే 2 10 2 ఎంత వచ్చిందండి 1202 వచ్చిందండి. అంటే మనకి యాడ్ చేస్తే మొత్తం ఎంత వచ్చిందండి 1202 వచ్చిందండి. ఓకేనండి, మన ఆన్సర్ వచ్చేసి ఏ ఆప్షన్ రైట్ అవుతుందండి, సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి, సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. అంటే ఈ నెంబర్స్కి ఏం చేశాడండి ఫస్ట్లో 6 స్క్వేర్ 9 స్క్వేర్ 18 స్క్వేర్ 19 స్క్వేర్ 20 స్క్వేర్ అంటే మనకి ఆన్సర్ ఎంత వచ్చిందండి 1202 వచ్చిందండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ కానీ చూసినట్టయితే choose to the turn from the alternate given below which bears the same relationship with the third terms as the relationship the first two terms bear. ఓకే అండి, ఇక్కడ కానీ చూస్తే ఇక్కడ ఈ క్రింది ఇచ్చిన మొదటి 2 పదాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని ఏమడిగాడండి మూడో పదంతో ఏమడిగాడండి మూడో పదంతో కలిగిన పదాన్ని ఐచ్ఛికాల నుండి కనుగొండి అన్నాడు. హైడ్రోఫియా అంటే ఏంటండి, అదొక హైడ్రోఫియా అంటే నీటిని చూస్తే భయపడ్డాన్ని ఏమంటారండి హైడ్రోఫియా అంటారండి. ఓకేనండి, కొంతమందికి ఏం చూస్తారండి నీటిని చూస్తే భయపడతారండి, దాన్ని ఏమంటారండి హైడ్రోఫియా అంటారండి. అదేవిధంగా క్రోమోఫోబియా అంటే ఏంటండి రంగులను చూస్తే భయపడ్డాన్ని ఏమంటారండి క్రోమోఫోబియా అంటారండి. ఫోబియా అంటే ఏంటండి భయం అండి, ఫోబియా అంటే భయం అండి. ఒకసారి కానీ చూసినట్టయితే మనకేమడిగాడండి క్రోమోఫోబియా అంటే రంగులండి, రంగులు చూసి భయపడటాన్ని ఏమంటారండి క్రోమోఫోబియా అండి. ఓకే అండి, ఏ ఆప్షన్ రైట్ అవుతుందండి మనకి థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే వాట్ కమ్స్ ఇన్ ద బ్లాంక్ ప్లేసెస్ ఇన్ ద నెంబర్ సిరీస్ గివెన్ బిలో క్రింది ఇవ్వబడిన సంఖ్యా శ్రేణిలో ఖాళీ స్థలంలో ఏమి వస్తుంది అన్నాడండి. ఒకసారి చూస్తే 6 7 15 42-231 వచ్చిందండి. ఒకసారి కానీ చూస్తే 6 7కి మధ్య డిఫరెన్స్ +1, 7కి 8కి మధ్య డిఫరెన్స్ +8, మరి 15కి 42కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి +27. ఒకసారి చూస్తే 1³ అంటే ఎంత అండి 1, 2³ అంటే 8, 3³ అంటే ఎంత అండి 27. 1 2 3 నెక్స్ట్ ఏ క్యూబ్ రావాలండి 4³ అండి.
4 క్యూబ్ అంటే ఎంత అండి 64 అండి. ఈ 64 ఎవరికి యాడ్ చేయాలి 42కి అండి. 42 ప్లస్ 64 అంటే ఎంత వచ్చిందండి 106 అండి. ఓకేనండి 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ నెక్స్ట్ ఏ క్యూబ్ రావాలా 5 క్యూబ్ రావాలండి. 5 క్యూబ్ అంటే ఎంత వచ్చిందండి 125 అండి. ఓకే అండి 106 ప్లస్ 125 అంటే ఎంత వచ్చిందండి మనకి 231 వచ్చిందండి. అంటే మన ఆన్సర్ ఏమొచ్చిందండి 106 అవుతుందండి. ఓకేనండి 1 క్యూబ్ డిఫరెన్స్ 2 క్యూబ్ డిఫరెన్స్ 3 క్యూబ్ డిఫరెన్స్ 4 క్యూబ్ డిఫరెన్స్ నెక్స్ట్ వచ్చేసి 5 క్యూబ్ డిఫరెన్స్ అండి. అంటే మన ఆన్సర్ ఏమొచ్చిందండి 106 అండి. 106 అనేది ఏ ఆప్షన్ అవుతుందండి థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి అదేవిధంగా నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఓకే అండి ఇఫ్ డెల్టా ఇండికేట్స్ ద ఎడిషన్ అదేవిధంగా స్క్వేర్ ఇండికేట్స్ ద మల్టిప్లికేషన్ ఇండికేషన్ సబ్ట్రాక్షన్ అదే స్టార్ ఇండికేట్స్ ద సబ్ట్రాక్షన్ అండ్ డెల్టా ఇండికేట్స్ ద ఏమి ఇచ్చాడండి మనకు వచ్చేసి డివిజన్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఇచ్చాడండి. ఓకే అండి 3 స్టార్ అదేవిధంగా ఒకసారి కానీ చూసినట్టయితే డెల్టా అంటే ఏమి ఇచ్చాడండి ఎడిషన్ అదేవిధంగా ఇండికేట్స్ ఏమి ఇచ్చాడండి మల్టిప్లికేషన్ నెక్స్ట్ ఇండికేట్స్ ఏమి ఇచ్చాడండి స్టార్ అదే స్టార్ ఇండికేట్స్ ఏమి ఇచ్చాడండి మనకి సబ్ట్రాక్షన్ అదేవిధంగా వచ్చేసి ఇప్పుడు ఏమి ఇచ్చాడండి మనకు వచ్చేసి ఏమి ఇచ్చాడండి మనకి ఓకే అండి అనేది డివిజన్ ఇచ్చాడండి. ఒకసారి చూసినట్టయితే 3 స్టార్ 4 ఓకే అండి రెక్టాంగిల్ 5 డెల్టా 6 ఓకే అండి డెల్టా 2 యొక్క విలువ 3 అండి. స్టార్ అంటే ఏమొచ్చిందండి మనకి -4 అదేవిధంగా రెక్టాంగిల్ ఇచ్చాడండి. రెక్టాంగిల్ అంటే మనకి ఏమొచ్చిందండి ఇంటూ 5 అదేవిధంగా డెల్టా అండి డెల్టా అంటే ఏమొచ్చిందండి మనకి +6 అదేవిధంగా మనకి డివైడెడ్ బై 2 ఇచ్చాడండి. ఓకే అండి మనకి రూల్ ఏంటండి బాడ్మాస్ రూల్ అండి BADMAS అండి డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ ఫోర్త్ వన్ వచ్చి సబ్ట్రాక్షన్ అండి. ఇదిగోండి ఫస్ట్ వన్ చూసినట్టయితే 3 - 4 × 5 ప్లస్ 6/2 అంటే ఏమొచ్చిందండి 3 వచ్చిందండి 3 నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటండి ఇంటూ వచ్చిందండి. ఇదిగోండి ఇంటూ డివిజన్ అయిపోయింది ఇంటూ అండి 3 - 4 5 0 ఎంత అండి 20 + 3 అదేవిధంగా థర్డ్ స్టెప్ ఏంటండి ఎడిషన్ చేయాలండి. ఎడిషన్ వచ్చేసి 3 + 3 అంటే 6 - 20 ఓకే అండి ఫోర్త్ వచ్చేసి ఏం చేయాలండి సబ్ట్రాక్షన్ ఓకే అండి 20 - 6 అంటే 14 పెద్దదానికి ఏ గుర్తుందండి మైనస్ అంటే 20 - 6 అంటే ఎంత అండి -14 అంటే మన ఆప్షన్ ఏది రైట్ అవుతుందండి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి -14 ఈజ్ రైట్ అవుతుందండి మనకి ఏ ఆప్షన్ అండి 14 ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ వన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ 3 ఆల్టర్నేటివ్స్. ఈ క్రింది ప్రశ్నల్లో 4 ఆప్షన్లో భిన్నమైన దానిని గుర్తించండి అన్నాడండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడండి డెబిట్ ఇచ్చాడండి డెబిట్. రెండోది ఏమొచ్చిందండి మనకి డిపాజిట్ ఇచ్చాడండి డిపాజిట్. మూడోది ఏమొచ్చిందండి మనకు వచ్చేసి డిడక్షన్ ఇచ్చాడండి డిడక్షన్. నాలుగోది ఏమొచ్చిందండి మనకి విత్డ్రా నాలుగోది విత్డ్రా ఇచ్చాడండి. ఒకసారి కానీ చూస్తే డెబిట్ అనేది ఏమొచ్చిందండి నగదుని తగ్గుదలని సూచిస్తుంది నగదని తగ్గుదల అండి. అదే డిపాజిట్ ఏం చేస్తారండి నగదుని జమ చేస్తారండి అంటే యాడ్ చేస్తారు నగదుని జమ చేయడానికండి. డిడక్షన్ కూడా ఏంటండి నగదని తగ్గుదలే సూచిస్తుందండి డిడక్షన్ కూడా నగదని తగ్గుదలే అండి. అదే విత్డ్రా అన్నా కానీ ఏమొచ్చిందండి నగదని తగ్గుదలే చూపిస్తామండి. అంటే దీంట్లో భిన్నంగా ఉన్నది ఏంటండి సెకండ్ ఆప్షన్ డిపాజిట్ అండి నగదు జమ అండి. అంటే ఇప్పుడు నగదుని తగ్గుదల డెబిట్ అయినా కానీ డిడక్షన్ అయినా కానీ విత్డ్రా అనేది కూడా నగదుని ఏం చూస్తామండి తగ్గుదలని చూస్తామండి. అదే డిపాజిట్ అంటే నగదు జమ అండి. అంటే దీంట్లో ఏమొచ్చిందండి మనకు వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. అంటే మనకు వచ్చేసి డెబిట్ కానీ డిడక్షన్ కానీ విత్డ్రా అనేది 3 కూడా ఏం సూచిస్తుంది తగ్గుదలని సూచిస్తుందండి. అదేవిధంగా డిపాజిట్ అనేది మనకి ఏం చూస్తుందండి నగదుని జమ చేయడానికి ఉపయోగిస్తుంది అంటే బ్యాంక్ టెర్మినాలజీ అండి. ఒకసారి దీంట్లో మనకి ఏది రైట్ అవుతుందండి మనకు వచ్చేసి ఏది రైట్ అవుతుందండి సెకండ్ ఆప్షన్ అండి. ఇది నగదుని జమ చేయడానికి అండి డిపాజిట్ అనేది. ఓకేనండి దీంట్లో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఓకే అండి నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఈ క్రింది ఇచ్చిన ప్రశ్నలో లోపించిన అక్షర సమూహాన్ని గుర్తించండి అన్నాడండి. ఒకసారి చూస్తే AADH-A
PLY డాష్ ఇచ్చాడండి. ఒకసారి కానీ చూస్తే ఏ పొజిషన్ 1, ఏ అంటే 1, D అంటే 4, H అంటే 8, A అంటే 1, P అంటే 16, L అంటే 12, Y అంటే 25 అండి. ఒకసారి కానీ చూసినట్టయితే 1 అండి. 1 స్క్వేర్ అంటే ఎంత అండి? 1. అదేవిధంగా 2 స్క్వేర్ ఆల్టర్నేటివ్ అండి. 2 స్క్వేర్ అంటే 4 అండి. 1 స్క్వేర్ 2 స్క్వేర్ అండి. నెక్స్ట్ ఏ స్క్వేర్ రావాలండి? ఆల్టర్నేటివ్ 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9. 9 అంటే ఏమొచ్చిందండి? ఐ వచ్చిందండి. నెక్స్ట్ ఏ స్క్వేర్ రావాలండి? 4 స్క్వేర్ అండి. ఆల్టర్నేటివ్ 4 స్క్వేర్ అంటే ఎంత అండి? 16. ఇదిగోండి 16. నెక్స్ట్ ఏ స్క్వేర్ అండి? 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఎంత అండి? 25. అంటే ఆల్టర్నేటివ్ తీసుకున్నాడండి. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ తీసుకున్నాడండి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ క్యూబ్స్ తీసుకున్నాడండి. 1 క్యూబ్ అంటే ఎంత అండి? 1. అదేవిధంగా 2 క్యూబ్ అంటే ఎంత అండి? 8. నెక్స్ట్ ఇక్కడ 3 క్యూబ్ రావాలండి. 3 క్యూబ్ అంటే ఎంత అండి? 27. 27 ఏని ఎలా రాసుకోవచ్చు అండి? మనం ఏని ఎలా రాసుకోవచ్చు? 27గా రాసుకోవచ్చు అండి. ఏని వచ్చేసి ఎలా రాసుకోవచ్చు మనం? ఏని ఎలా రాసుకోవచ్చు? 27 అండి. 3 క్యూబ్ 26 + 1. నెక్స్ట్ ఏ క్యూబ్ రావాలండి? 4 క్యూబ్ అండి. 4 క్యూబ్ అంటే ఎంత అండి? 64. 64ని ఎలా రాయొచ్చండి మనం వచ్చేసి? 52 + 12. 12th పొజిషన్ ఏంటండి? ఎల్ అండి. అంటే 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్. నెక్స్ట్ ఏ క్యూబ్ రావాలండి? 5 క్యూబ్ అండి. 5 క్యూబ్ అంటే 125. ఎలా రాయొచ్చండి? 104 + 21 అంటే ఏమొచ్చిందండి? యూ. అంటే మన ఆన్సర్ ఏమొచ్చిందండి? మనకి ఆల్టర్నేటివ్ తీసుకున్నాడండి. క్యూబులు స్క్వేర్లు అండి. అంటే ఇక్కడ ఏమొచ్చిందండి? ఐ. ఇక్కడ ఏమొచ్చిందండి? యూ. అంటే మన ఆన్సర్ ఏమొచ్చిందండి? IU. అంటే ఏ ఆప్షన్ రైట్ అవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి. స్క్వేర్లు క్యూబులు తీసుకున్నాడండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్, IU. ఓకే అండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే నెక్స్ట్ choose the term from the alternate given below which bears the same relationship with the third terms as the relationship with the first 2 terms bear. ఈ క్రింది ఇచ్చిన మొదటి 2 పదాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని మూడో పదంతో కలిగిన పదాన్ని ఐచ్ఛికాల నుండి కనుగొనండి అన్నాడండి. ఒకసారి చూసినట్టయితే CIL is do, BIZ bake is same as DAY day ఇచ్చాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే C పొజిషన్ 3, I పొజిషన్ 9, L పొజిషన్ 12, B పొజిషన్ 2, I పొజిషన్ 9, G పొజిషన్ 7, D పొజిషన్ 4, A పొజిషన్ 1, Y పొజిషన్ 25. ఒకసారి చూస్తే 3 2 అయిందంటే ఎంత అండి? -1. I అయిందంటే ఎంత అండి? +0. 12 7 అయిందంటే ఎంత అండి? -5. అంటే -1 + 0 -5 అండి. సేమ్ -1 + 0 -5. 4 - 1 అంటే ఎంత అండి? 3. 3 పొజిషన్ C. మరి 1 + 0 అంటే ఎంత అండి? 1. 1 అంటే A. 25 - 5 అంటే ఎంత అండి? 20. 20 పొజిషన్ ఏమొచ్చిందండి? మనకి T వచ్చిందండి. అంటే మన ఆన్సర్ ఏమొచ్చిందండి? CAT క్యాట్ అండి. ఓకే అండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. అంటే -1 + 0 -5, -1 + 0 -5 అంటే మన ఆన్సర్ ఏమొచ్చిందండి? CAT అండి. ఓకే అండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే నెక్స్ట్ ఇఫ్ ఢిల్లీ ఈజ్ 33 అండ్ కోల్కతా ఈజ్ 73 హౌ కెన్ కాలికట్ అన్నాడండి. ఒకవేళ ఢిల్లీ 33 అయితే కోల్కతా 73 అయితే కాలికట్ ఎంత అని అడిగాడండి. ఒకసారి చూస్తే ఢిల్లీ DELHI ఢిల్లీ. ఒకసారి D అంటే 4, E అంటే 5, L అంటే 12, H అంటే 8, I అంటే 9. 4 + 5 + 12 + 8 + 9. 4 + 5 అంటే 9, 9 + 12 21, 21 + 8 అంటే 29, 29 + 9 అంటే ఎంత వచ్చిందండి? మనకి 38 అండి. 38 మైనస్ టోటల్ లెటర్స్ని మైనస్ చేశాడండి. టోటల్ లెటర్స్ ఒకసారి టోటల్ లెటర్స్ 1 2 3 4 5 ఎన్ని లెటర్స్ ఉన్నాయండి? 5. 38 - 5 అంటే ఎంత అండి? 33. మొత్తాన్ని సమ్ చేశాడండి. సమ్ చేసిన తర్వాత టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయని మైనస్ చేశాడండి. ఓకే అండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే కోల్కతా CALCUTTA ఇచ్చాడండి. ఒకసారి చూసినట్టయితే C పొజిషన్ ఎంత అండి? 3, A పొజిషన్ 1, L పొజిషన్ 12, C పొజిషన్ 3, U పొజిషన్ 21,
టీ అంటే 20, టీ అంటే 20. అదేవిధంగా ఏ అంటే ఎంత వచ్చిందండి మనకి? ఏ అంటే ఎంత? ఏ అంటే 1. ఒకసారి కానీ టోటల్ చూసినట్టయితే, ఒకసారి టోటల్ కౌంట్ చేసినట్టయితే, ఒకసారి చూసినట్టయితే 3 + 1 అంటే 4, 4 + 12 అంటే ఎంత వచ్చిందండి? 4 + 12 అంటే ఎంత? 4 + 12 అంటే 16, 16 + 3 అంటే 19, 19 + 21 అంటే ఎంత వచ్చిందండి మనకి? 19 + 21 40, 40 + 20 అంటే ఎంత వచ్చిందండి? 60, 60 + 20 అంటే ఎంత అండి? 80, 80 + 1 అంటే 81. ఈ వచ్చిన దాన్ని ఎన్నండి? టోటల్ లెటర్స్ మైనస్ చేయాలండి. టోటల్ లెటర్స్ మైనస్ చేయాలి. టోటల్ లెటర్స్ 1 2 3 4 5 6 7 8 మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయండి? 8 లెటర్స్ ఉన్నాయండి. అంటే 81 - 8 అంటే ఎంత వచ్చిందండి మనకి? 73 వచ్చిందండి. ఓకే అండి, 73. మనకేం కనుక్కోమన్నాడండి? మనకు వచ్చేసి ఏం కనుక్కోమన్నాడండి? కాలికట్. CALICUT కాలికట్. 3 C అంటే 3, A అంటే 1, L అంటే 12, I అంటే 9, C అంటే 3, U అంటే 21, T అంటే 20. టోటల్ లెటర్స్ ఏం చేయాలండి? యాడ్ చేయాలండి. ఒకసారి చూస్తే 3 + 1 అంటే 4, 4 + 12 అంటే ఎంత అండి? 16, 16 + 9 అంటే ఎంత అండి? 25, 25 + 3 అంటే 28, 28 + 1 అంటే 29, 29 + 20 అంటే ఎంత అండి? 49, 49 + 20 అంటే ఎంత అండి? 69 అండి. 69. ఇప్పుడు ఏం చేయాలండి? మైనస్ టోటల్ లెటర్స్ చేయాలండి. టోటల్ లెటర్స్ వచ్చేసి టోటల్ లెటర్స్ 1 2 3 4 5 6 7. ఓకే అండి, 7 లెటర్స్ ఉన్నాయి. 69 - 7 అంటే ఎంత అండి? 62 అండి. అంటే మనకి ఏ ఆప్షన్ రైట్ అవుతుందండి? థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి, కాలికట్లో మొత్తం సమ్ చేశాడండి. టోటల్ ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని మైనస్ చేశాడండి. ఓకే అండి, ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడాలండి. ఓకే అండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే, నెక్స్ట్ స్టేట్మెంట్ సమ్ బనానాస్ ఆర్ యాపిల్స్. స్టేట్మెంట్ 2 ఆల్ యాపిల్స్ ఆర్ టమాటోస్, సమ్ పొటాటోస్ ఆర్ టమాటోస్ ఇచ్చాడండి ప్రకటనలో. అయితే కన్క్లూజన్స్ సమ్ బనానాస్ ఆర్ టమాటోస్, సమ్ పొటాటోస్ ఆర్ బనానాస్, సమ్ యాపిల్స్ ఆర్ పొటాటోస్, సమ్ యాపిల్స్ ఆర్ బనానాస్. అంటే ఏమన్నాడంటే ఒకసారి కానీ చూసినట్టయితే ప్రకటన ఏమి ఇచ్చాడంటే, ఒకసారి కొన్ని అరటి యాపిల్ అన్నాడండి. కొన్ని అరటి ఏమవుతాయంటండి? యాపిల్ ఇచ్చాడండి. కొన్ని అరటి యాపిల్ ఇచ్చాడండి. ఓకే అండి, కొన్ని అరటి యాపిల్. నెక్స్ట్ అన్ని యాపిల్స్ ఏమవుతాయంట? అన్ని యాపిల్స్ టమాటాలు అవుతాయి అన్నాడండి. అన్ని యాపిల్స్ టమాటాలు అని ఇచ్చాడండి. నెక్స్ట్ కొన్ని బంగాళదుంపలు టమాటాలు అని ఇచ్చాడండి. కొన్ని బంగాళదుంపలు అంటండి టమాటాలు, ఇదిగో ఇక్కడ తీసుకుంటున్నానండి. కొన్ని బంగాళదుంపలు టమాటాలు, కొన్ని టమాటాలు ఏమవుతాయి? బంగాళదుంపలు. ఒకసారి కానీ చూసినట్టయితే ఒకసారి చూడండి. ఒకసారి చూస్తే ఇక్కడ ఇదిగోండి ఈ ప్లేస్, ఈ షేడ్ చేసిన ప్రదేశంలో, ఈ షేడ్ చేసిన దాంట్లో ఏముంటాయంటే ఒకసారి కానీ చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి కొన్ని ఏముంటాయండి? అరటి ఉంటాయి. అదేవిధంగా కొన్ని ఏముంటాయండి? యాపిల్స్ ఉంటాయి. అదేవిధంగా కొన్ని ఏముంటాయండి? టమాటాలు ఉంటాయండి. ఓకే అండి, ఈ షేడ్ చేసిన భాగంలో 3 ఉంటాయండి. కొన్ని అరటి ఉంటాయి, కొన్ని యాపిల్స్ ఉంటాయి, కొన్ని టమాటాలు ఉంటాయండి. అదేవిధంగా ఇక్కడ కానీ చూసినట్టయితే ఈ ప్రదేశం కానీ చూసినట్టయితే ఈ షేడ్ చేసిన భాగంలో, ఇదిగోండి ఈ షేడ్ చేసిన భాగంలో ఇక్కడ ఏముంటాయి? కొన్ని ఏముంటాయి ఏంటండి? టమాటాలు ఉంటాయి. కొన్ని ఏముంటాయి? టమాటాలు. అదేవిధంగా కొన్ని ఏముంటాయి ఏంటండి మనకి? బంగాళదుంపలు. ఇవి మాత్రమే ఉంటాయండి ఈ షేడ్ చేసిన భాగంలో. ఓకే అండి, కొన్ని అవి ఉంటాయి, కొన్ని ఇవి ఉంటాయండి. ఒకసారి కానీ చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ ఏ తీర్మానాలు రైట్ అయితే ఒకసారి చూద్దాం. కొన్ని అరటి యాపిల్, ఈ తీర్మానం సరైనదే అవుతుందండి. కొన్ని యాపిల్స్ అరటి, ఈ తీర్మానం కూడా సరైనది. కొన్ని టమాటాలు అరటి, ఈ తీర్మానం కూడా సరైనది. అదేవిధంగా కొన్ని యాపిల్స్ అరటి, ఈ తీర్మానం సరైనది. కొన్ని అరటి టమాటాలు, ఈ తీర్మానం కూడా సరైనది. కొన్ని అరటి యాపిల్, ఈ తీర్మానం కూడా సరైనది. అదేవిధంగా కొన్ని బంగాళదుంపలు టమాటాలు, ఈ తీర్మానం సరైనది. కొన్ని టమాటాలు బంగాళదుంపలు, ఈ తీర్మానం కూడా సరైనది. అన్ని యాపిల్స్ టమాటాలు, ఈ తీర్మానం సరైనది.
కొన్ని టమాటాలు పైనుంచి కిందకు వస్తే కొన్ని, కింద నుంచి పైకి వెళ్తే అన్ని యాపిల్స్ టమాటాలు అయినప్పుడు కొన్ని టమాటాలు ఏమవుతాయి, యాపిల్స్ అవుతాయి. ఈ తీర్మానాలు మాత్రమే సరైనవి. ఇంకా కానీ చూసినట్టయితే కొన్ని యాపిల్కి బంగాళదుంప, కొన్ని యాపిల్ బంగాళదుంపలు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, పాసిబిలిటీ కేసు. కొన్ని బంగాళదుంపల యాపిల్స్ కూడా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, పాసిబిలిటీ కేసు. ఒకసారి కానీ చూస్తే తీర్మానాలు కానీ చూసినట్టయితే మనం ఇక్కడ కొన్ని అరటి టమాటాలు, కొన్ని అరటి టమాటాలు, ఇదిగో ఈ షేడ్ చేసిన భాగంలో 3 ఉంటాయి, అరటి ఉంటాయి, టమాటాలు. అంటే కొన్ని అరటి ఏమవుతాయి, టమాటాలు. ఫస్ట్ వన్ ఏమవుతుందండి తీర్మానం సరైనది. కొన్ని బంగాళదుంపలు అరటి, కొన్ని బంగాళదుంపలు, ఇక్కడ బంగాళదుంపలు అండి, ఇక్కడ అరటి. కొన్ని బంగాళదుంపల అరటి అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, పాసిబిలిటీ కేసు అండి. ఓకే అండి, పాసిబిలిటీ కేసు రెండవది. మూడవది కానీ చూసినట్టయితే కొన్ని యాపిల్స్ బంగాళదుంపలు, కొన్ని యాపిల్స్ బంగాళదుంపలు, కొన్ని టమాటాలు బంగాళదుంపలు, కొన్ని బంగాళదుంపలు టమాటాలు. కానీ కొన్ని యాపిల్స్ బంగాళదుంపలు, కొన్ని బంగాళదుంపలు యాపిల్స్ అనేది అంటే పాసిబిలిటీ కేసు అండి, అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండి. సో ఇది కూడా పాసిబిలిటీ కేసు. నాలుగోది చూస్తే కొన్ని యాపిల్స్ అరటి అని ఇచ్చాడండి. కొన్ని యాపిల్స్ అరటి రైటే కదా. ఈ షేడ్ చేసిన భాగంలో 3 ఉంటారు కదా, అంటే ఇది రైట్ అండి. అంటే మనకి ఏది సరైనది అవుతుందండి, 1 మరియు 4 మాత్రమే అనుసరిస్తాయండి. ఓకేనండి, 1 మరియు 4 మాత్రమే అనుసరిస్తాయండి. ఓకే అండి, రైట్. ఓకే అండి, మనకి ఏ ఆప్షన్ రైట్ అవుతుందండి, ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ షుడ్ బి రైట్ అండి. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద వన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ 3 ఆల్టర్నేటివ్స్. ఈ క్రింది ఇచ్చిన ప్రశ్న 4 ఆప్షన్లో భిన్నమైన దానిని గుర్తించండి అన్నాడు. ఒకసారి చూస్తే OE3 ఇచ్చాడండి. అదేవిధంగా రెండోది చూస్తే XD6 ఇచ్చాడు. అదేవిధంగా మూడోది చూస్తే VK2 ఇచ్చాడు. అదేవిధంగా నాలుగోది చూస్తే PH3 ఇచ్చాడు. ఒకసారి కానీ చూసినట్టయితే O అంటే ఎంత, 15, ఇదిగో ఇలా ఇచ్చాడండి. O అంటే O/E ఇచ్చాడండి. O అంటే 15/5, E అంటే 5, క్యాన్సిల్ చేస్తే ఎంత, 3, ఇదిగోండి 3, O/E. అదేవిధంగా X/D, X అంటే 24, D అంటే 4, క్యాన్సిల్ చేస్తే ఎంత, 6 అండి, కట్ చేస్తే 6 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ కానీ చూస్తే V/K, V అంటే 22, K అంటే 11, క్యాన్సిల్ చేస్తే ఎంత, 2, ఇదిగోండి 2. అదేవిధంగా ఫోర్త్ వన్ కానీ చూసినట్టయితే ఫోర్త్ వన్ P/H, P అంటే ఎంత, 16, H అంటే 8, క్యాన్సిల్ చేస్తే ఎంత, 2. కానీ ఇక్కడ ఏమొచ్చింది, 3 వచ్చింది. అంటే మనకి దీంట్లో భిన్నంగా ఉన్న ఆప్షన్ ఏంటండి, ఫోర్త్ ఆప్షన్. ఓకే అండి, యాక్చువల్గా 2 ఉంటే కరెక్ట్ అయ్యేది, కానీ అక్కడ ఏం ఇచ్చాడండి, 3 ఇచ్చిండాడు. అంటే మనకి దీంట్లో O/E అంటే బై వేస్తే 3 వచ్చింది, X/D అంటే 6, V/K అంటే 2. అంటే మనకి ఏ ఆప్షన్ రైట్ అవుతుందండి, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ కానీ చూసినట్టయితే నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆడ్ వన్, ఈ క్రింది వాణిలో భిన్నమైన దానిని గుర్తించండి అన్నాడు. ఒకసారి చూస్తే 18/4.5 ఫస్ట్ వన్. అదేవిధంగా రెండోది 16/20 ఇచ్చాడండి. మూడోది వచ్చేసి 14/29, నాలుగోది వచ్చేసి 8/20 ఇచ్చాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే 18/4.5 అంటే ఇదిగోండి 18 × 2.5, 18 2 ఎంత, 36. ఇక్కడ 0.5 అంటే సగం, 18లో సగం అంటే 9, 36 + 9 అంటే ఎంత, 45, రైటే అండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే 16 × 2.5, 16 2 ఎంత, 32. అక్కడ 0.5 ఇచ్చాడు, 16లో సగం ఎంత, 8, 32 + 8 అంటే ఎంత, 40. అదేవిధంగా నెక్స్ట్ కానీ చూస్తే 14 × 2.5, 14 2 ఎంత, 28. అంటే 0.5 అంటే సగం, 14లో సగం 7 అంటే ఎంత, 35. కానీ ఇక్కడ ఏమొచ్చింది, 29 వచ్చింది. అదేవిధంగా 8 × 2.5, 18 2 16, 0.5 అంటే సగం, 8లో సగం అంటే ఎంత, 4, 16 + 4 అంటే ఎంత, 20. అంటే దీంట్లో భిన్నంగా ఉన్నది ఏంటండి, థర్డ్ ఆప్షన్.
యాక్చువల్గా ఇక్కడ 35 రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది 29. అంటే దీంట్లో భిన్నంగా ఉన్న ఆప్షన్ ఏంటంటే మనకి థర్డ్ ఆప్షన్. ఇంకో విధంగా కూడా చేయొచ్చు. 18 అండి. 18 అంటే 18ని ఇంటూ 2 అంటే 36. 18లో సగం అండి. ఓకేనండి. 18ని బై 2 చేయొచ్చండి. ఇంటూ 2 చేసి మళ్ళీ 18ని బై 2 చేయొచ్చండి. 18 ఇంటూ 2 36 అని చేయొచ్చు. 18/2 అంటే ఎంత అండి 9 అయినా అలాగే వచ్చిందండి. 45 వచ్చిందండి. ఓకే అండి. ఇలా చేసినా వచ్చింది. అదేవిధంగా 16 ఇంటూ 2 చేసి 32. 16/2 అంటే ఎంత అండి 8. ఇలా చేసిన 40 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కానీ చూస్తే 8 ఇంటూ 2 అంటే 16. 8/2 అంటే ఎంత అండి 4. ఇలా చేసిన 20 వచ్చింది. 14 ఇంటూ 2 అంటే ఎంత అండి 28. 14/2 అంటే ఎంత 7. అంటే ఎంత అండి 35. కానీ ఇక్కడ ఎంత వచ్చింది మనకి 29 అండి. అంటే దీంట్లో మనకు భిన్నంగా ఉన్న ఆప్షన్ ఏంటండి థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే నెక్స్ట్ స్టేట్మెంట్ G greater than or equal to R greater than O greater than or equal to S. ఓకే అండి స్టేట్మెంట్. అదే Y less than O less than or equal to F. మనకి ఏమి ఇచ్చాడండి G greater than Y ఇచ్చాడు. S less than or equal to F ఇచ్చాడు. ఒక్కసారి కానీ చూస్తే ప్రకటన కానీ చూసినట్టయితే మనం ప్రకటన ఏమి ఇచ్చాడంటే స్టేట్మెంట్ చూస్తే ఒకసారి G greater than or equal to R greater than O greater than or equal to S, Y less than O less than or equal to F. ఒకసారి కానీ తీర్మానాలు కానీ చూసినట్టయితే ఫస్ట్ తీర్మానం ఏమి ఇచ్చాడండి G greater than Y ఇచ్చాడు. రెండో తీర్మానం ఏమి ఇచ్చాడండి S less than or equal to F. ఓకే అండి. ఈ రెండు తీర్మానాల్లో ఎవరు కామన్ ఉన్నారండి O కామన్ ఉన్నారండి. రెండు తీర్మానాల్లో O అంటే O రెండిటల్లో O కామన్ ఉందండి. అంటే ఇప్పుడు ఈ తీర్మానంలో ఇక్కడ G నుంచి ఫస్ట్ ఎక్కడి నుంచి వెళ్ళాలండి G greater than Yకి వెళ్ళాలంటే ఇక్కడ G ఉందండి. Y ఏమో ఇక్కడ రెండో స్టేట్మెంట్లో ఉందండి. అంటే మనకు కామన్ ఎవరున్నారు O ద్వారా వెళ్ళాలండి. ఒకసారి కానీ చూస్తే G greater than or equal to R greater than O, మరలా మనకు కామన్ ఎవరున్నారు O. అంటే O ద్వారానే వెళ్ళాలండి. అంటే O నుంచి ఎవరికి వెళ్ళాలి Yకి వెళ్ళాలి. అంటే సేమ్ ఆ రివర్స్ అంటే రివర్స్లో ఉందండి. అంటే మనం గుర్తులు కూడా ఏం చేయాలి రివర్స్ చేయాలి. ఓ అండి లెస్ దాన్ ఇచ్చింది కాబట్టి గ్రేటర్ దాన్ Y ఇచ్చాడండి. ఓకే అండి. G greater than or equal to R greater than O greater than Y. ఇప్పుడు Gకి Yకి చూస్తే greater than or equal ఉంటే ఏం రావాలండి G greater than Y. అంటే మనకు కూడా G greater than Y అంటే ఫస్ట్ వన్ ఏమవుతుందండి మనకి రైట్ అవుతుందండి. ఓకే అండి. ఫస్ట్ వన్ ఈజ్ రైట్. నెక్స్ట్ కానీ చూసినట్టయితే S less than or equal to F ఇచ్చాడండి. కామన్ ఎవరు ఉన్నారండి O ఉన్నారు కామన్. ఓకే అండి. O ద్వారా కామన్ వెళ్ళాలి. ఒకసారి చూసినట్టయితే S ఒక స్టేట్మెంట్లో ఉంది, F ఒక స్టేట్మెంట్లో ఉంది. ఎవరి ద్వారా వెళ్ళాలి O ద్వారా వెళ్ళాలి. ఒకసారి కానీ చూసినట్టయితే S ద్వారా వెళ్తున్నాం. రివర్స్లో ఉందండి. S less than or equal greater than or equal ఉంది కాబట్టి less than or equal to O. మరలా చూస్తే O నుంచి Fకి వెళ్తున్నా సేమ్ ఆ రివర్సా సేమ్ ఉంది. O less than or equal to F. S less than or equal to O. అదేవిధంగా less than or equal to F. ఎస్కి ఎఫ్ చూస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంటాయి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అంటే మనకు కూడా ఏమి ఇచ్చాడు ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ఏ ఇచ్చాడు. అంటే మనకి ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అంటే రెండు ఏమైనాయండి సరైనవైనాయండి. అంటే మనకి ఏదండి 1 మరియు 2 సరైనవి. అంటే మనకి ఏ ఆప్షన్ అవుతుందండి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్. 1 మరియు 2 సరైనవి అవుతుందండి. ఓకే అండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే నెక్స్ట్ ఇచ్చాడండి చూస్ ద ఆడ్ వన్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడండి. ఒకసారి ఈ క్రింది అంశంలో విభిన్నమైన దానిని ఎంపిక చేయండి అన్నాడండి. ఫస్ట్ డీర్ ఇచ్చాడండి డీర్. అదేవిధంగా రెండోది ఏమి ఇచ్చాడండి జీబ్రా. అదేవిధంగా మూడోది ఏమి ఇచ్చాడండి మనకి హైనా. అదేవిధంగా నాలుగోది ఏమి ఇచ్చాడండి మనకి జిరాఫీ. నాలుగోది జిరాఫీ ఇచ్చాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే ఈ నాలుగిటిల్లో భిన్నమైన దాన్ని కనుక్కోమన్నాడండి. ఒకసారి చూస్తే డీరు జీబ్రా జిరాఫీ. ఒకసారి కానీ చూసినట్టయితే మనం డీరు జీబ్రా జిరాఫీ ఈ మూడు ఏమవుతాయండి మనకి శాకాహారులు అవుతాయండి. శాకాహారులు అవుతాయండి. ఓకే అండి శాకాహారులు. కానీ హైనా మాత్రం ఏమవుతుందండి మాంసాహారం అండి. ఓకే అండి.
హైనా అనేది మాంసాహారి అవుతుందండి. అంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మీద ఇచ్చాడండి. అంటే దాంట్లో 3 విభిన్నంగా అంటే మాంసాహారులు డీర్ కానీ జీబ్రా కానీ జిరాఫీ కానీ మనకి శాకాహారులు అవుతాయండి. కానీ హైనా మాత్రం మనకి ఏమవుతుందండి మాంసాహారి అండి. అంటే దీంట్లో విభిన్నంగా ఉన్నది ఏంటంటే మనకి హైనా. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ అండి. ఎందుకంటే మాంసాహారి. ఓకే అండి, హైనా అనేది ఏమవుతుంది మాంసాహారి అండి. అదే జీబ్రా కానీ జిరాఫీ కానీ డీర్ అనేది ఏమవుతుందండి మనకి శాకాహారులు అవుతాయండి. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ మీట్ నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.